దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏందనగా, దేవా, వచ్చు తరమును వరకును నీ బాహుబలమును గురించి పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గురించి నేను తెలియచెప్పినట్లు తల నెరిసిన వృద్ధుడనై ఉండు వరకును నన్ను విడవకుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దావీదు కీర్తన కాబట్టి మాటలు దావీదు పలుకుతుండు దేవునితో. చూడండి, వచ్చు తరమును వరకు, వచ్చు తరము గురించి దావీదు ఈ తరం గురించి మాట్లాడతలేడు కానీ వచ్చు తరం గురించి మాట్లాడుతుండు. మన గురి గమ్యము ఎప్పుడైనా కానీ ఈరోజు ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈరోజు గురించి మనం ఆలోచిస్తే ఈరోజు చాలామంది దేవుణ్ణి ఆశ్రయించేవారు, దేవుణ్ణి నమ్ముకున్నవారు పలుకుతున్న మాట ఒక్కటే, ఎందుకు మేము దేవుణ్ణి నమ్ముకోవాలా? మాకు అన్నీ ఉన్నాయి, అన్ని విధాలు ఉన్నాయి, మాకు ఆరోగ్యం ఉంది, లేదా మాకు ఐశ్వర్యం ఉంది, మాకు కావాల్సిన అన్ని వనరులు మాకు సమకూర్చబడి ఉన్నాయి, అన్ని వనరులు మాకు సమకూర్చబడ్డాయి, మాకెందుకు దేవుడు, ఎందుకు మాకు దేవుడు అవసరం లేదు అని చాలామంది ఈ రోజులలో దేవుని విసర్జించి దేవుని నుంచి వైదొలిగి క్రైస్తవులు అయ్యుండి కూడా, వాళ్ళు పుట్టుకతో క్రైస్తవులు అయ్యుండి కూడా నామకార్థ క్రైస్తవుల జీవితాలను వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, దావీదు మహాభక్తుడు ఏమంటుడు, వచ్చు తరములకు నువ్వు కావాలయ్యా, వచ్చు తరములకు నిన్ను నేను పరిచయం చేయాలంటే, వచ్చు తరములకు నీ గురించి నేను చెప్పాలంటే ముందు నేను తెలుసుకోవాలి నీ గురించి. నిజంగా మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే తప్ప వచ్చు తరంకి మనము ఆయన గురించి, ఆయన బాహుబలం గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన శౌర్యముని గురించి, ఆయన క్షమాపణ గురించి, ఆయన దయని గురించి, ఆయన కనికరం గురించి, ఆయన కృప గురించి మనం చెప్పలేము. ఇన్ని విషయాలున్నాయి, ఇవి క్లుప్తం, కొన్ని విషయాలే. చాలా విషయాలు మనం దేవుని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన వాళ్ళమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, దేవుని ఆశ్రయించడం ఏదో ధనం కోసం దేవుని ఆశ్రయించడం కాదు, లేదా ఆరోగ్యం కోసం దేవుని ఆశ్రయించడం కాదు, లేదా మన అవసరతల కోసము దేవుని ఆశ్రయించడం కాదు. దేవుని ఆశ్రయించడము నిత్య జీవం పొందుటకు మనం ఆయనను ఆశ్రయించాలా. మన పాపములు క్షమింపబడడం కోసం ఆయనను ఆశ్రయించాలా. ఆయన మోక్ష మార్గంలోకి మనం చేర్చబడుటకు ఆయనను ఆశ్రయించాలా. ముఖ్యంగా మన ఆత్మలని కాయుచున్న దేవుని మనము ఆశ్రయించాలా. ఆ యొక్క దేవుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మన తరాలకు కూడా దేవుని ఆశ్రయ దుర్గంగా ఒక నమ్మకస్తుడైన దేవుడిగా మన తరములకు కూడా మనము ఆయనని మనము ఇవ్వగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన తరములకు కూడా ఆయనని మన తరములకు కూడా నమ్మదగిన ఆ దేవుని మన తరములకు మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ దావీదు అంటుండు చూడండి, దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి, పుట్టబో వారందరికీ నీ శౌర్యము గురించి. అవును, నువ్వు ఎంత గొప్ప ధీరుడవు, నువ్వు ఎంత గొప్ప శౌర్యము గలవాడవు, బలాజ్యుడైన దేవుడవు. నీ బలం గురించి మాకు తెలవాలా, నీ శౌర్యం గురించి మాకు తెలవాలా, నీ క్షమాపణ గురించి మాకు తెలవాలా, నీ దయా వాత్సల్యత గురించి మాకు తెలవాలా. అప్పుడే కదా ప్రభువా మా రాబోవు తరాలు నిన్ను ఆశ్రయించగలుగుతాయి, మా రాబోవు తరాలు మీ సన్నిధికి రాగలుగుతాయి. మీ సన్నిధిలో పూర్ణ సంతోషం ఉందనో, లేదా మీ యొక్క సన్నిధిలో దీర్ఘాయుందనో, లేదా మీ సన్నిధిలో ధనఘనతలున్నాయనో మేము మా తరాలకు చెప్తే తప్ప వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని వెంబడించలేరు. కాబట్టి ఈరోజు దేవుడు ఎందుకు అంటే మన పాపాలు క్షమింపబడ్డకు ఆయన కావాలా, నిత్య మార్గంలోకి, నిత్య జీవంలోకి మనం వెళ్ళడానికి ఆయన కావాలా, పాప క్షమాపణకు ఆయన కావాలా, మన యొక్క విమోచన కొరకు ఆయన కావాలా, మనము తిన్నని మార్గంలో నడవడానికి ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మాన్యమైంది, ఏది రమ్యమైంది, ఏది ప్రీతికరమైంది, ఏది ఆమోదకరమైంది తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనకు దేవుడు కావాలా. తిన్నని మార్గంలో నడిపించడానికి ఆ దేవుడు మనకు అవసరమైంది. కేవలం మనకే కాదు, ఈరోజు అన్నీ ఉన్నాయి మాకు. ఇప్పుడు ఎందుకు మేము దేవుడిని నమ్మాలంటే నీ వచ్చు తరమును కీడులో పడకుండా, నీ వచ్చు తరము దుష్టత్వంకి అప్పచెప్పబడకుండా, దుష్టుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుందునా అని తిరుగుతుండు.
యవ్వన బిడ్డలను కూడా వదులుతలేడు దుష్టుడు. పుట్టి గర్భంలో ఉన్న పిండాలను కూడా దుష్టుడు వదులుతలేడు. గర్భంలో ఉన్న పిండాలను సైతము దుష్టుడు చిన్న భిన్నం చేస్తుండు. ఎందుకంటే ఆయన రాజ్యం కట్టబడ్డానికి అనేక అపోస్తులు, ఇవాంజలిస్టులు, బిషప్స్, పాస్టర్సు, ప్రతి సువార్థికులు, బోధకులు అవసరమై ఉన్నది. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు. కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అవును, కోత విస్తారంగా ఉంది, కానీ దుష్టుడు యవ్వనులని చెడు మార్గంలో నడిపించి దుష్టత్వంనికి వారిని అప్పచెప్తుండ్రు. రాజ్య వ్యాప్తి కోసం వాడబడవలసిన బిడ్డలు ఒక సైన్య సమూహం వల్ల దేవుని రాజ్య వ్యాప్తి కోసం వాడబడవలసిన క్రైస్తవ బిడ్డలు ఈరోజు సేవకుల బిడ్డలు, క్రైస్తవుల బిడ్డలు భ్రష్టత్వానికి గురి అయిపోతుండ్రు, భ్రష్టులైపోతుండ్రు. వాళ్ళ మార్గంలోంచి వాళ్ళు తొలగిపోతుండ్రు. చూడండి, ఏలీ ఒక గొప్ప ప్రవర్త, ఒక గొప్ప యాజకుడు ప్రవర్త, కానీ ఆయన కుమారులు భ్రష్టత్వంలోకి లోనైపోయి 2 కుమారులను ఒక్కరోజు కోల్పోవాల్సి వచ్చింది. సమయాలు గొప్ప ప్రవర్త, రాజులను అభిషేకించిన ప్రవర్త తన కుమారులు భ్రష్టత్వానికి లోనై పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ నామాలు కూడా లేకుండా, నామరూపాలు లేకుండా వాళ్ళ ఉనికి కానీ వాళ్ళ ప్రస్తావన కానీ లేకుండా వాళ్ళు ఉండడం జరిగింది. ఇంత గొప్ప యాజకుల బిడ్డలు, ఇంత గొప్ప ప్రవర్తల బిడ్డలు తప్పిపోతుండ్రు. ఎందుకు అంటే అవగాహన లేకపోవడము. ఇక్కడ అందుకే అంటుండు చూడండి, వచ్చు తరములకు నీ శౌర్యమును తెలపడ కోసము, తరములకు నీ బాహుబలము తెలపడం కోసము, వృద్ధుడైనంత వరకు తలనెర్సు వరకు కూడా నన్ను విడనాడకు, వృద్ధుడనై ఉండు వరకును నన్ను విడవకయ్యా. నేను తలనెరిసిన వృద్ధుడనై కూడా నేను నీ పని చెయ్యాలనుకుంటున్నా. అవును, నా వృద్ధుడనైతే కొంచెం నా బలం తగ్గుతుందేమో, కానీ నా నోరుతో నేను అనేకులను తప్పిపోకుండా నీ వైపు నేను త్రిప్పగలుగుతా, తరాలను త్రిప్పగలుగుతా, యవ్వనులను త్రిప్పగలుగుతా. దావీదు ఒక్కసారి అంటాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయకు, నీ ఆవరణలో నేనుండి ఆ యవ్వనులు పాపంలో పడిపోకుండా యవ్వనులని నేను తిన్నని మార్గంలో నడిపించుకుంటా. నీ ఆవరణంలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నయ్యా. నీ ఆవరణలో నేనుండి యవ్వనులని వాళ్ళ యొక్క చెడు నడతల నుంచి, చెడు మార్గంల నుంచి వాళ్ళని తప్పించడం కోసము అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు. నీ పరిశుద్ధాత్మ వల్ల నీ కోసం నేను ఆత్మలను సంపాదిస్తా. నీ కోసమే ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని నీ కోసమే నేను వాడాలని ఆశపడుతున్నయ్యా. నువ్వు ఇచ్చిన ఈ ఆత్మ అనేక ఆత్మలని రక్షించడం కోసము, అనేక ఆత్మలను నరకకూపంలో పడపోకుండా కాపాడుటకు నాకు సహకారిగా ఉంటుందయ్యా అని దావీదు దేవుడితో ప్రార్థన చేయడం జరుగుతుంది. అందుకే చూడండి, దావీదు తన హృదయంలో ఏదున్నా దేవుడితో షేర్ చేసుకుంటుండే. అది మంచా చెడువా ప్రతిదీ, తన శత్రువుల పైన కోపం ఉన్నప్పుడు కూడా అది కూడా దేవుడికి చెప్తుండే. తన యొక్క ఎవరైనా క్షమించాలన్నా దేవుడికి చెప్తుండే. ప్రతిదీ దావీదుకి దేవుడితో షేర్ చేసే అలవాటు. కాబట్టి అందుకే దావీదు దేవుడి హృదయానుసారకుడుగా మార్చబడ్డది. అవును, వాట్ మ్యాన్ థింక్స్ సో ఈజ్, మనిషి ఏది ఆలోచిస్తాడో ఆ విధంగా తన రూపాంతరపరచబడతాడు. మనము దేవుని సన్నిధిలో దేవుని కనిపెట్టుకొని దేవునికి ఇష్టలుగా ఉండగలిగితే, దేవుని యొక్క ఇమేజ్లో, ఎస్ గాడ్ హస్ క్రియేటెడ్ అని ఇన్ హిస్ ఓన్ ఇమేజ్ దేవుడు మనని ఆయన యొక్క స్వరూపంలో ఆయన మనల్ని నిర్మించుకుండు. కేవలము ఆయన స్వరూపంలో ఉండడమే కాదు, మనము ఆయన గుణాతిశయములతో నింపబడాలా. ఆయన వాత్సల్యంతో మనం నింపబడాలా. ఆయన కృపతో మనం నింపబడాలా. ఆయన కనికరంతో నింపబడాలా. అవును,
ఆయన యొక్క గుణగణాలను మనం అవలంబించి ఆ గుణగణాలను మన తరాలకు తెలిపేవారిగా, మన తరాలకు ఆ యొక్క దివ్య వాక్యమును మనం బోధించేవారిగా, ఆ యొక్క మంచి మార్గంలో మన తరాలను నడిపించేవారిగా మనం ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని దావీదు నెరవేరుస్తుండయ్యా, నేను నెరసిన వెంటకల కలవాడనయ్యే వరకు నేను రాబో తరమునకు నీ గురించి చెప్పే వరకు నన్ను సజీవ లెక్కలో ఉంచు. నిజంగా ఈ మాటకు దేవుడు ఎస్ ఆమెన్ అంటాడా, లేదు వద్దు దావీదు వచ్చేసేయ అంటాడా? లేదా ఎవరు అడిగినా, మీరు అడిగినా, నేను అడిగినా ఈ విధమైన ప్రార్థన మనము చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటాడు, ఎస్ యువర్ ప్రేయర్ ఈజ్ గ్రాంటెడ్, ఎస్ అండ్ ఆమెన్. ఎవ్రీ ప్రేయర్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్. ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు అవును ఆమెన్ అంటాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన కూడా దేవుడు నిశ్చయంగా ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనని ఆలకించి మనకు జవాబును అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, దేవుడు ఈ విధమైన